అడిగింది ఉప్మా దోశ, ఇచ్చింది ప్లెయిన్ దోశ. కట్ చేస్తే పీక కట్ అయింది. వినడానికి షాకింగ్ గా ఉన్న ఈ ఇన్సిడెంట్ జరిగింది విజయవాడలో. ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ దృశ్యాలు అవే. అడిగితే గొంతు కోసాడు. తమ్ముడు కొద్ది ఓకే ఇదిగోండి టిఫిన్ తేడా పెట్టాడనేసి అడిగితే గొంతు కోసాడు. తమ్ముడు కొద్ది గుడ్డుతాయమ్మా క్లాత్ కాడు మహల్లు. అయితే ఈ దోశ కేసుపై స్పందించారు పోలీసులు. ఈ వ్యవహారంలో నిందిత వ్యక్తిని అరెస్ట్ చేశారు. రిమాండ్ కూడా విధించారని అంటున్నారు పోలీసులు. క్షణికావేశంలో సంయమనం కోల్పోకూడదు. సంయమనం కోల్పోతే జైలు శిక్ష తప్పదు. ఫలితంగా జీవితం నాశనమేనంటున్న సిఐ కొండలరావుతో మా ప్రతినిధి నరసింహ ఫేస్ టు ఫేస్. అడిగితే ప్లెయిన్ దోశ ఇవ్వడంతో వ్యక్తి పేకకొసిన ఘటనపై ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కొండలరావు గారు ఉన్నారు. సార్, మొత్తం కేసు అంతా స్టడీ చేస్తున్నారు. అసలు ఏం జరిగింది సార్ మొత్తం? పైపుల్ రోడ్డు, వైఎస్ఆర్ కాలనీ పైపుల్ రోడ్లో 13 నైట్ జరిగిన ఇన్సిడెంట్ ఇది. దీంట్లో ఈ కరీముల్లా అనే అతను వైఎస్ఆర్ కాలనీ అతను వెల్కమ్ హోటల్కి వెళ్తాడు. దోశ, ఒక ఉప్మా దోశ ఆర్డర్ ఇస్తాడు. అది ఆర్డర్ మారి అతనికి ప్లెయిన్ దోశ వెళ్ళిందని ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకుని మళ్ళీ తిరిగి హోటల్కి వచ్చిన తర్వాత హోటల్లో మేనేజర్ తోటి అట్లాగే ఎవరైతే అతనికి దోశ ఇచ్చారో అతనితోటి చిన్న ఆర్గ్యుమెంట్ అవుతుంది. ఆ ఆర్గ్యుమెంట్లో సడన్ ప్రొవొకేషన్లో ఎవరైతే దోశ ఆర్డర్ ఇచ్చాడో అతను కత్తితోటి అతని మెడ మీద గాయం చేయడం జరిగింది. ఆ విషయంలో 307 కేసుకి రిజిస్టర్ చేయడం జరిగింది అతని మీద. అతను రిమాండ్ కూడా చేశాం ముద్దాయిని. సార్, అంటే సీసీటీవీ ఫుటేజ్లో మొత్తం చూస్తున్నాము. వ్యక్తి రావడం, ఆ తర్వాత అతనితో ఎవరైతే దోశ కట్టాడో అతనితో మాట్లాడడం, ఆ వ్యక్తి ఇసరడం, మళ్ళీ లోపలికి వెళ్ళడం, ఇద్దరి మధ్యన ఇద్దరు కొట్టుకోవడం, మళ్ళీ తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత పేక కోసినటువంటి పరిస్థితి. అంటే ఏం సార్ సిచ్యువేషన్ అంతా అట్లా? అదే సడన్ ప్రొవొకేషన్ అని చెప్తాను. మాటల మధ్య పెరిగిన ఆ వర్డ్ ఆఫ్ ఆ హీట్ వర్డ్స్లో జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఏదో ఇంటెన్షనల్ కాకపోయినా కూడా ఏదైతే ఈ విక్టిమ్కి జరిగిన ఇంజరీని బేస్ చేసుకుని దాని గ్రావిటీని పెంచి 307 చేసి దాన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే గతంలో అతనిపైన ఏమైనా ఉన్నాయా సార్? లేదండి, లేదు. అతని మీద ఎలాంటి కేసులు లేవు. ఇది ఫస్ట్ టైం. అంటే ప్రస్తుతం ఈ కేసు సంబంధించి ఇంకెవరినైనా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మిగతా పాత్ర చుట్టుపక్కల ఉన్నారు, ఆపేందుకు కూడా ట్రై చేయలేదని కూడా ఒక వినబడుతూ ఉన్నది. ఆపారా లేదా అనేది మీరు సీసీటీవీ ఫుటేజ్ చూసినా కూడా, మీరు ఏదైతే ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుందో ఆ ఫుటేజ్ చూసినా మీకు అర్థమవుతుంది. ఎవరు మేనేజ్మెంట్ కానీ కోవర్కర్స్ కానీ ఆపడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. అయినా ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి దాని మీద ఎవరైతే బాధ్యులో వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అంటే చూడచ్చు, చిన్నపాటి ఇష్యూ దోశకు సంబంధించి ఉప్మా అడిగితే ప్లెయిన్ దోశ ఇచ్చారని అది మాట్లాడుకుంటే సరిపోయేదానికి ఎంతలా జరిగింది? అంటే క్షణికావేశంలో ఎంత జరుగుతుంది అనుకోవచ్చా? అంతేనండి. ఏదైనా అప్పటి సిచ్యువేషన్ మనం ఏది అసెస్ చేయలేము కదా. మనం ఎప్పుడు కూర్చొని మాట్లాడుకునేది వేరు, అప్పుడు జరిగేది వేరే ఉంటుంది. అది ఆ హీట్ ఆఫ్ మూమెంట్లో జరిగిన ఇన్సిడెంట్ తప్ప ఇదేది ఇంటెన్షనల్ కాదు. అయినా కూడా అలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండాల్సింది. జరిగిన దాని మీద చట్టపరంగా మేమేం చేయాలో అది చేసాం. అయితే ఆ కేసుకు సంబంధించి కూడా ఏదైతే వ్యక్తి పేకొసిన ఘటనకు సంబంధించి కూడా ఎవరైతే నిందితుడు ఉన్నారో ఇప్పటికే అరెస్ట్ చేసినట్లుగా కూడా చెప్తున్నారు. కేసుకు సంబంధించి అయితే క్షణికావేశంలో జరిగింది అనే దాని మీద కూడా ఒక నిర్ధారణకు వస్తున్నట్లుగా కూడా వచ్చింది. దీనికి సంబంధించి అయితే ఎవరైతే పేకొసినటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తికి సంబంధించి కూడా గతంలో ఎటువంటి కేసులు లేవు. కేవలం వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఏదైతే వివాదం ఉందో దానికి సంబంధించి మొత్తం కూడా జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా విధించినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ పర్సన్ సుబ్రహ్మణ్యంతో నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ.